వికారాబాద్ ఎర్రగడ్డి ఆసుపత్రిలో ఇక్కడ ఆపరేషన్కు సంబంధించినటువంటి డెలివరీ పేషెంట్ వస్తే జిల్లా కేంద్రం ఇది డెలివరీ పేషెంట్ వస్తే ఇక్కడ సరైన మిషన్స్ నియమించిన డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నైట్లో కరెంట్ పోతే కూడా పక్కన జనరేటర్ ఉంది, అది సక్రమంగా పనిచేయట్లేదు, స్టాఫ్ సక్రమంగా లేదు, ఇక్కడ సరిపోయిన స్టాఫ్ లేదు. ప్రభుత్వం తక్షణమే ఇక్కడ పేషెంట్లు రెగ్యులర్గా పేషెంట్లు 200 మంది రెగ్యులర్ పేషెంట్లు వస్తూ ఉంటారు, రోజు రెగ్యులర్ పేషెంట్లు వాళ్ళ ఫుడ్ సక్రమంగా లేదు. అటుపండి స్టూడెంట్ అటుపండి మురిపోయిన అటుపండి వికారాబాద్ మన ఇక్కడ హాస్పిటల్ ఇస్తున్న పరిస్థితి ఉంది. వెటర్నరీ హాస్పిటల్లో స్టాఫ్ సక్రమంగా లేదు, మిషన్స్ సక్రమంగా లేవు. డెలివరీ పేషెంట్లకు ఈరోజు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇక్కడ స్టాఫ్ను డాక్టర్స్ను నియమించాలి, సిస్టర్లు తక్కువలో సిస్టర్లు కూడా నియమించాలి. ఇక్కడ పక్కన ఫ్యాన్లు సక్రమంగా పనిచేయలేదు రూమ్లలో, అట్లాగే పక్కన మనకు ఉన్నటువంటి జనరేటర్లు సక్రమంగా పనిచేయలేదు. ప్రభుత్వం తక్షణమే ఇక్కడ కలెక్టర్ గారు కానీ డిఎంఎస్ గారు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే మన వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ ఎమ్మెల్యే సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల సమస్యలు తెలుసుకొని అందరికీ సక్రమంగా ఫుడ్ ఇచ్చే విధంగా, అందరికీ అడ్డి పనులు గుడ్లు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో సర్వే చేస్తూ ఉన్నాం. కనీస వసతులు ఉన్నాయని చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా కూడా అంతా పేదలే, నిరుపేదలే. కాబట్టి వీళ్ళకి ఇక్కడ నిరుపేదలు వస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళకు ఫుడ్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కొన్ని లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు చేస్తూ ఉంటే వాళ్ళ ఫుడ్ సక్రమంగా ఇవ్వకుండా, ఫుడ్ సక్రమంగా పాల సక్రమంగా ఇవ్వకుండా ఈరోజు కాంట్రాక్టర్లు దోసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఫ్యాన్స్ కానీ, ఇక్కడ లైటింగ్ కానీ, బాత్రూమ్స్ కానీ, వాష్రూమ్ సక్రమంగా లేని పరిస్థితి ఉంది. రెగ్యులర్ క్లీన్ చేయించాలి, పేషెంట్లు అందరూ మంచిగా చూడాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఎంఎస్ఓ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, అక్కడ ఉన్నటువంటి మన డిసిఎస్ గారు కానీ, పక్కన ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఖచ్చితంగా మన హాస్పిటల్ సందర్శిస్తే అందరికీ పేషెంట్లకు ఏ సమస్య లేకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా చూడాలని చెప్పి సిపిఐ పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.